ఏంట్రా మూవీ సైడ్ నుంచి సంక్రాంతి పండగ సంక్రాంతిలాగా లేదు అని అనుకుంటున్నా. నాకైతే ముందుంది అంటూ అంటూ ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటా అని చూస్తే అదిదా సర్ప్రైజ్. ఫైనల్లీ నారి నారి నడుము మురారి ఆ పండగ కిక్కిచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. నచ్చింది గైస్ నాకైతే. రైటింగ్ భలే రాసుకున్నారు. క్యారెక్టరిస్టిక్ కామెడీ అండ్ సిచ్యువేషనల్ కామెడీతోనే సినిమా అంతా. అండ్ అది బాగా వర్కౌట్ అయింది మెయిన్‌గా. కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ అనొచ్చు. ఆఫ్టర్ కోవిడ్ ఒకే ఒక జీవితంతో ఒకసారి, ఇప్పుడు దీంతో ఇంకోసారి. శర్వా మంచి మూవీస్‌తో వచ్చారు. సామాజ వర్గం డైరెక్టర్ నుంచి అన్నప్పుడే దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. చూస్తే ఎగ్జాక్ట్‌లీ ఏదైతే ఆ ఫన్ క్రియేట్ చేశారో అది సెట్ అవ్వటమే కాదు, ఇంట్రెస్టింగ్ వేలో నేరేట్ చేశారో చూడండి అది. అది మెయిన్. ముందుగా ప్లాట్ ఏంటంటే టైటిల్ చూస్తే మీకు కొద్దిగా ఐడియా వచ్చేసిద్ది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక మగాడని. స్టోరీ చెప్పాలంటే కొంచెం అలాగే ఉంటది. కానీ ఇక్కడే రైటింగ్ అంటే స్క్రీన్ ప్లేలో చాలా ఉంటది. ఎలా స్టార్ట్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, ఎలా నేరేట్ చేశారు అనేది భలే ఉంటది. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్తాడు ఇంటికి. ప్రేమ కథ చెప్తాడు. ఆ తర్వాత కథ మలుపులు తిరిగిద్ది. అదేంటి అండ్ ఆ నెక్స్ట్ ఏమైందనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అది మీరు చూస్తేనే తెలుస్తది. డైరెక్టర్ రామ్ కామెడీ క్రియేట్ చేయడంలో తీసుకుంటున్న రూట్‌ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. సాధారణంగా కామెడీ అనగానే జోక్స్, వన్ లైనర్స్ కిందే ఆలోచిస్తారు చాలామంది. బట్ ఇక్కడ వీళ్ళు రైటింగ్ అండ్ నేరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఇప్పుడు ఒకటే తీసుకొని గంటలాగటంలా కాకుండా ప్రతి పావు గంటకి డెవలప్‌మెంట్ అనేది జరుగుతది. కథ నిజంగా ముందుకు వెళ్ళటాన్ని విట్నెస్ చేస్తారు. మలుపుల్ని టార్గెట్ చేశారు. అంటే ఒక ప్రేక్షకుడు అటెన్షన్‌ని గ్రాబ్ చేసేలాగా. ఓన్లీ జోక్స్ పెట్టడం అని కాకుండా రైటింగ్ మీద, క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. అందువల్లే కామెడీ బా వర్కౌట్ అయింది. ఎలాంటిది అంటే క్యారెక్టరిస్టిక్ అండ్ సిట్యుయేషనల్ కామెడీ మెయిన్ హైలైట్ అయింది. నరేష్ గారి క్యారెక్టర్, కిషోర్ క్యారెక్టర్, సత్య క్యారెక్టర్ ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ కామెడీ జనరేట్ చేసాయి. మెయిన్‌గా నరేష్ గారిది ఫుల్ లెంత్ అనొచ్చసలు. ఇంకా శర్వా అండ్ మిగతా క్యారెక్టర్స్ ఏమో సిట్యుయేషనల్ కామెడీ జనరేట్ చేసాయి. ఆ సిట్యుయేషన్ అలా క్రియేట్ చేసి నవ్వు తెప్పియటం అన్నమాట. డైరెక్టర్ నరేష్ గారికి పెట్టే క్యారెక్టర్స్ ఐడియాస్ భలే తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం 'సామాజ వర్గమనా'లో ఒకలాగా, ఇందులో ఇంకోలాగా. 2 భలే ఫన్ అసలు. కిషోర్‌ది కూడా సేమ్. బేసిక్ లైన్ తెలిసిందే తీసుకొని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్‌గా మార్చి, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసి, మరికొన్ని మలుపులు యాడ్ చేసి, మంచి కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. ఇక నుంచి ఈ డైరెక్టర్ నుంచి ఫిల్మ్ అంటే మినిమమ్ ఉంటదనల్లా చేసుకున్నారు దీంతో. అండ్ ఇంకోటి దీనికి రైటర్స్ ముగ్గురంట. చాలా కాలమైంది. స్క్రీన్ ప్లేలో ముగ్గురు రైటర్స్ వర్క్ చేయడం చూసి. ఇలా మల్టిపుల్ రైటర్స్‌తో కంబైన్ అయ్యి ఒకప్పుడు వచ్చేవి మన దగ్గర మూవీస్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎస్పెషల్లీ కామెడీ జోనర్‌లోవి. పర్ఫార్మెన్సెస్ వైస్ 'శర్వా' లుక్స్ చాలా బావుంది. మేబీ స్లిమ్ అవ్వటం వల్ల అనుకుంటా. యాక్టింగ్ అంతే బా చేశారు. ఒకప్పటి కామెడీ ఫిల్మ్స్‌లో ఎలా చేశారో సేమ్ అంతే. ఇక 'నరేష్' గారైతే ఎక్సలెంట్. 'కిషోర్' అండ్ 'సత్య' కూడా. హీరోయిన్స్‌లో 'సంయుక్త' ఫైన్. 'సాక్షి' ఓకే ఓకే. ఇక 'షర్లాక్ సంపత్' నుంచి రిమైనింగ్ అంతా బా చేశారు. బీజీఎం కామెడీ కోసం సౌండ్స్ వాడారు. కానీ స్పెసిఫిక్‌గా బీజీఎం అయితే నాకేం వినిపించలేదు. ఫ్లోలో వెళ్ళిపోయినట్టు లాగాక. సాంగ్స్ 2 ఉంటాయి. అవేం అంత అనిపించలేదు. డైరెక్టర్ మ్యూజిక్ సెలక్షన్‌లో వీక్ అనుకుంటా మరి. ఎనీవే కామెడీ జోనరాలో కామెడీ తెప్పించే రైటింగ్ మెయిన్ అదైతే ఉంది. ఫైనల్లీ ఏదైతే కావాలనుకుంటున్నానో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది నాకిది. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మరి మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.